హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈరోజు మన హెల్దీ కుకింగ్లో నా స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ ముక్కలు వేసేసి సిమ్లో పెట్టి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించాలి. తర్వాత తగినంత సాల్ట్, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసి సిమ్లో పెట్టాలండి. నేనైతే కర్రీస్ కోసం పల్లీల పొడి, నువ్వుల పొడి, కాజు పొడి యూస్ చేస్తాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చండి. దీనికి ఏ పొడి వేసినా చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా కర్రీ దగ్గర పడిన తర్వాత పెరుగు మీది మీగడ ఉంటుంది కదండి, అది మీకు అవైలబుల్గా ఉంటే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మీగడ వేసేసి కొంచెం కాజు పౌడర్ వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేస్తే కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తానండి. మరి నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉలువలు, రాగులు, సజ్జలు అన్ని కలిపి దోశ ప్రిపేర్ చేశానండి. వీడియో పెడతాను, నచ్చిన వాళ్ళు చూసేయండి. కర్రీ అయితే కంప్లీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.